परमात्मने सुभद्रा प्राणनादाय जगन्नाथाय मंगलम। श्रीलक्ष्मी प्रणदादिनाशनगरं श्रीविष्णुवक्षस्थितां स्वीयपाङ्गनिरीक्ष भगवद्भक्तालि संरक्षणे पुर्यां श्री पुरुषोत्तमेन सहितं तत्प्रीति संबद्धिनी वंदे सर्वदुगीशवन्दितपदां नीलाद्रिनाथप्रियां। విశాఖపట్నం టౌన్ కొత్త రోడ్ గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ జగన్నాథ స్వామి వారి యొక్క ఆషాఢ శుద్ధ విధియ రోజు స్వామివారి యొక్క రథోత్సవాలు ప్రారంభమై నిన్నటి రోజున వైకుంఠ మందిరం కొత్త రోడ్డు నుంచి రన్నర్ చౌటరీ వరకు రథయాత్ర గుండిచా యాత్రగా చెప్పబడుతున్న రథయాత్ర మహోత్సవము ప్రారంభమైంది. ఈరోజు స్వామివారిని గుండిచా మందిరంలో వేంచేంపు చేసి మత్స్యావతార రూపంలో స్వామివారు భక్తులకు దర్శన భాగ్యాలు కలిగిస్తూ ఉన్నారు. వేద ఉద్ధరణ గావించటమైనటువంటి అవతారము మత్స్యావతారంగా చెప్పబడుతుంది. బ్రహ్మ యోగ నిద్రలో ఉండడంతో ఆ వేదాలన్నింటినీ కూడా సోమకాసుడు అనే రాక్షసుడు దొంగిలించబడి సముద్ర గర్భంలో దాక్కున్నప్పుడు శ్రీ మహావిష్ణువుని బ్రహ్మ సృష్టి కార్యాన్ని చేయడానికి ఇబ్బంది పడుతూ శ్రీ మహావిష్ణువు వేడుకొనగా మత్స్యావతార రూపంలో స్వామివారు సోమకాసుడు అనే రాక్షసుని సంహరించి ఆ వేదాన్ని మళ్ళీ తిరిగి బ్రహ్మకిచ్చి సృష్టి కార్యాన్ని గావించమని చెప్పినటువంటి వేద ఉద్ధరణ గావించినటువంటి అవతారము మత్స్యావతారము. భక్తులందరూ కూడా ఈ మత్స్యావతారంలో స్వామివారిని దర్శించుకున్నచో పునర్జన్మ ఉండదని చెప్పబడుతుంది. అలాగే గుండిచాదేవి యొక్క పుణ్యఫలంలో కొంత భాగం భక్తులందరికీ కూడా ఫలిస్తుందని చెప్పబడుతుంది. అటువంటి గుండిచా మందిరంలో స్వామివారి మత్స్యావతారంలో దర్శనమిస్తున్నారు. భక్తులందరూ కూడా దర్శించుకొని ఆ శ్రీ సుభద్రా బలభద్ర సమేత శ్రీ జగన్నాథుని యొక్క కృపకు పాత్రలు అవుతారని కోరుచున్నాం. నమస్తే, నా పేరు టి రాజగోపాల్ రెడ్డి. నేను టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి దేవస్థానానికి ఈయోగా పనిచేస్తున్నాను. రథయాత్ర మహోత్సవాల్లో భాగంగా ఈరోజు జగన్నాథ స్వామి వారు మత్స్యావతారంలో భక్తులందరికీ దర్శనమిస్తున్నారండి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు టర్నల్ చౌటరీ ప్రాంగణం వద్ద. ఈరోజు 10:30 గంటలకి తొలి రోజు కాబట్టి సంపత్ వినాయక్ ఆలయం వారు వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 1000 మందికి అన్న సంతర్పణ, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా నా మనవి ఏంటంటే అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నానండి. వారికి వివిధ క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత దర్శనంతో పాటు 20 రూపాయలు, 50 రూపాయలు, అలాగే 200 రూపాయలు విశిష్ట దర్శనం కూడా ఏర్పాటు చేశాము. చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, అలాగే మనకి దివ్యాంగులు కానీ ఎవరైనా సరే 200 రూపాయలు విశిష్ట దర్శనం ద్వారా వాళ్ళకి తొందరగా దర్శనం అయ్యేటట్టు ఏర్పాటు చేశామండి. నమస్తే.